మరి కౌశిక్ రెడ్డి గారు మీరు ఇయ్యలేరు, మేము ఇస్తాం. మొట్టమొదటిసారి అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఇచ్చిన మీకు మరియు నేను అసెంబ్లీకి రావడానికి కారణమైన మా గౌరవ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారికి హుజరాబాద్ ప్రజలందరికీ కూడా నా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అధ్యక్ష, మా హుజరాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు అనే పథకం శాచ్యురేషన్ మోడ్లో దాదాపు 18,021 మందికి హుజరాబాద్ నియోజకవర్గంలో ఇవ్వడం జరిగింది. దీన్ని దాదాపు గ్రౌండింగ్ కూడా అయిపోయినాయి. కానీ రెండో విడత దళిత బంధు అనేది ఆపుతా ఉన్నారు అధ్యక్ష. ఇది దాదాపు 2,800 మందికి అధ్యక్ష హుజరాబాద్ నియోజకవర్గంలో రెండో విడత దళిత బంధుని ఆపుతా ఉన్నారు. కాబట్టి దయచేసి దాన్ని వెంటనే విడుదల చేయాలని కూడా కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇవి ఈ 2,800 మందికి రెండో విడత దాదాపు 5 లక్షల రూపాయల దాకా రావాలి అధ్యక్ష. దాని తర్వాత దీంట్లో ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ కూడా గవర్నమెంట్కి ఏమీ లేవు అధ్యక్ష. ఈ డబ్బు ఆల్రెడీ ఆ బెనిఫిషరీ అకౌంట్లో ఆల్రెడీ డిపాజిట్ అయి ఉంది అధ్యక్ష. కేవలం దాన్ని రిలీజ్ చేస్తే అయిపోతుంది అధ్యక్ష. దాంతోపాటు దాదాపు 50,000 నుంచి ₹1,00,000 వరకు దాదాపు ఒక 3,000 మంది వరకు రావాల్సింది ఉంది అధ్యక్ష. దయచేసి వాళ్ళందరిది కూడా వెంటనే విడుదల చేయాలని దయచేసి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే నిన్నగాక మొన్న ఈ రెండో విడత రాదేమో అని ఒక ఆందోళనతోని ఒక పేద దళితుడు శ్రీనివాస్ అని అమలా అని ఇద్దరు ఆత్మహత్య ప్రయత్నం చేశారు అధ్యక్ష. దయచేసి ఆ డబ్బు వాళ్ళ అకౌంట్లో ఉంది కాబట్టి దయచేసి అది వెంటనే విడుదల చేయాలి అధ్యక్ష. దళిత బంధు అనేది ఎంత గొప్ప స్కీమ్ అంటే అధ్యక్ష, ఇలా దాదాపు హుజరాబాద్ నియోజకవర్గంలో ఇలా దాదాపు 20,000 నుంచి దాదాపు 3 లక్షల రూపాయల వరకు కూడా సంపాదించుకుంటున్న దళితులు ఇవాళ హుజరాబాద్ నియోజకవర్గంలో ఆ పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి అది వెంటనే విడుదల చేయాలని మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, హుజరాబాద్లో హాస్పిటల్లో 100 బెడెడ్ హాస్పిటల్లో ఐసీయూ కూడా మొత్తం అయిపోయి ఉంది అధ్యక్ష. దయచేసి దాన్ని కూడా వెంటనే ఓపెన్ చేపిస్తే సరిపోతుంది అధ్యక్ష. దీంట్లో ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ కూడా ఏమీ లేవు, ఓపెన్ చేస్తే అయిపోతుంది అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, ఈ చివరి ఆయకట్టుకి కమలాపూర్ మండలంలో మా శనిగరం, గోపాల్పూర్, మాదనపేట అని చివరి ఆయకట్టుకి ఉన్న ఊర్లకు కూడా రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ఆ నీళ్ళని కూడా చివరి ఆయకట్టుకి అందేలాగా మీరు కొంచెం దయచేసి అధికారులకి చెప్తే బాగుంటుందని కోరుకుంటా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, దీంతో పాటు అధ్యక్ష, ఒక యువకునిగా, ఒక యువ శాసనసభ్యునిగా యువత పక్షాన ఒక చిన్న అడుగుదామని మీ ద్వారా క్లారిటీ తీసుకుందామని అడుగుదామని అనుకుంటా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, పదే పదే గౌరవ ముఖ్యమంత్రి గారు పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు పదే పదే కేసీఆర్ గారి ప్రభుత్వం ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలే అని చెప్పారు అధ్యక్ష. కానీ అధ్యక్ష ఒక్క నిమిషం అధ్యక్ష, అధ్యక్ష ఒక్క నిమిషం, అరే అధ్యక్ష ఒక్క నిమిషం, బలాల సాబ్ 1 మినిట్. బలాల సాబ్ 0 అవర్ల కాన్స్టిట్యున్సీకి సంబంధించిన సమస్య చెప్పండి. ప్రసంగాల కోసం 0 అవర్ కాదు ఇది. మాట్లాడు అధ్యక్ష. 1 మినిట్. ప్రతిదానికి లేవకండి మీరు దయచేసి. అధ్యక్ష, గౌరవ ఆ రోజు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారు 1,60,083 ఉద్యోగాలు ఇచ్చింది కూడా యావత్ తెలంగాణ ప్రజలకి, తెలంగాణ యువతకు కూడా ఈ అసెంబ్లీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. మీరు పదే పదే ఉన్నప్పుడు మీరు జీతాలు వేస్తున్నాం ఫస్ట్ క్లాస్, సెకండ్, థర్డ్ అని చెప్తా ఉన్నారు అధ్యక్ష. మరి 1,60,083 మందికి మీరు జీతాలు వేస్తున్నారంటే ఈ ఉద్యోగాలు కేసీఆర్ ఇచ్చినట్టే కదా అధ్యక్ష. నిన్న కూడా మీరు ఇచ్చిన 15,750 ఉద్యోగాలు, ఆ ఉద్యోగాలు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారు ఇచ్చింది. మీరు పత్రాలు ఇచ్చినందుకు కూడా మా ప్రత్యేకంగా ధన్యవాదాలు అధ్యక్ష. కానీ అధ్యక్ష ఒక్క నిమిషం అధ్యక్ష, కానీ అధ్యక్ష దీంతో పాటు అధ్యక్ష మా 2,32,308 ఉద్యోగాలు కాకుండా
అదనపు 2 లక్షల ఉద్యోగాల జాబ్ క్యాలెండర్ మీరు విడుదల చేయాలి. ఇలా కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగాలు మేము ఇస్తున్నామంటే మీరు క్రియేట్ చేసి ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు. మీరు దయచేసి అదనపు 2 లక్షల ఉద్యోగాలు स्पीकर साहब मैं एक अहम बात हाउस की नॉलेज में आपके ज़रिए हुकूमत की नॉलेज में लाना चाह रहा हूँ कि फ़िलहाल जो हैदराबाद की आवाम है बिलखुसूस अक़लियती तबक़ा जो है ना वो परेशान है कि बर्थ सर्टिफिकेट के अंदर काफ़ी तकलीफ़ात का सामना करना पड़ रहा है। एक तो मरकज़ी हुकूमत नए नए क़वानीन CAA के ताल्लुक़ से और NCR NPR ये ताल्लुक़ से हुकूमत आवाम के अंदर एक खौफ का माहौल पैदा कर रही है और यहाँ पे बर्थ एंड डेथ सर्टिफिकेट के लिए नए नए तरीक़े निकाल कर सताया जा रहा है। हमारी इत्तला में ये भी आया है कि गुज़िश्ता में 30-32 हज़ार नाम बर्थ सर्टिफिकेट के जो पोर्टल पे थे उसमें से डिलीट भी कर दिए, जिसकी सिट इंक्वायरी भी कर रही है। तो एक अहम मसला है, लोगों के अंदर एक तशवीश है, लोग लाइनों के अंदर ठहर रहे हैं अपना बर्थ सर्टिफिकेट निकालने के लिए, दरख्वास्तें दे के महीनों तक फिर रहे हैं, उनका बर्थ सर्टिफिकेट नहीं मिल रहा है। मैं आपके ज़रिए हुकूमत से चाहूँगा कि इसको सही कराकर आवाम को जो बर्थ सर्टिफिकेट के लिए तकलीफ़ हो रही है उसके लिए राहत पैदा करे, उसके लिए सहूलत पैदा करे ताकि आवाम में जो तशवीश है वो ख़त्म हो सके। थैंक यू सर। मिनिस्टर गारू నోటెడ్ అధ్యక్ష. లక్ష్మీకాంతరావు గారు. ఈరోజు సభలో మాట్లాడడానికి అవకాశం ఇచ్చినటువంటి స్పీకర్ గారికి మరియు ఈ సభకు నన్ను పంపించినటువంటి జూకల్ నియోజకవర్గ ప్రజలకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అధ్యక్ష, ఈరోజు నేను కేవలం 2 ముఖ్యమైనటువంటి అంశాలు మాట్లాడడానికి ఇష్టపడతా ఉన్నా. సాగునీటి సమస్య జూకల్ నియోజకవర్గంలో ఎంతగానో ఉంది. జూకల్ నియోజకవర్గం యొక్క వెనుకబాటుతనం గురించి, అభివృద్ధి లేమి గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అది జూకల్ నియోజకవర్గం అత్యంత వెనుకబడినటువంటి నియోజకవర్గాల్లో మొదటి వరుసలో ఉంటుందన్న విషయం అందరికీ తెలుసు. అధ్యక్ష, 2021లో నాగమడుగు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రారంభించడం జరిగింది. అయితే ఇంతవరకు కూడా చాలా నత్తనడకన పనులు జరుగుతూ ఉన్నాయి. కేవలం 10-15% మాత్రమే ఇంతవరకు పూర్తి చేయడం జరిగింది. నాగమడుగు ప్రాజెక్టు ఒకవేళ త్వరితగతిన ముగించినట్టయితే, త్వరితగతిన పనులు చేస్తున్నట్టయితే దాదాపుగా 41,000 ఎకరాలకు ఆయకట్టు వచ్చే అవకాశం ఉంది. మీ ద్వారా నేను గౌరవ మంత్రివర్యులకు ఈ నాగమడుగు ప్రాజెక్టు విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపించి పనులు త్వరితగతిన జరిగేలాగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. అదేవిధంగా అధ్యక్ష, లేండి ప్రాజెక్ట్ అని ఇంటర్ స్టేట్ ప్రాజెక్ట్ 2003 సంవత్సరం, అంటే 2003 సంవత్సరం దాదాపుగా 30 సంవత్సరాల కింద ప్రారంభించినటువంటి ఈ ఇంటర్ స్టేట్ ప్రాజెక్ట్ మధ్యలోనే ఆగిపోయి ఉంది. ఇంకా హెడ్ వర్క్స్ కూడా కంప్లీట్ కాలేదు అధ్యక్ష.